మానకొండూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని ఢిల్లీలో పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే, కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు, ఢిల్లీకి పోయింది ఏదో టీవీ షోలకు. ఏమంటుండ అక్కడ ఎవరో పొలగాడన్నాడు, మేము మోడీ కోటెత్తాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? మోడీ కోటెత్తే సంకనాకి పోతామని చెప్పాలి. ఏం చెప్పిండి ఈయన? వేసుకోపో. ఎవరి కోసం పనిచేస్తుండి ఈయన? అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్లా? ఉంటాడా? జంపు జిల్లాని ఫస్ట్ ఈయననే. అందుకే మిత్రులారా నేను అనేది, కాంగ్రెస్ పెట్టిన డమ్మీ క్యాండిడేట్కి బుద్ధి చెప్పాలి, నయా పైసా పని చేయని బండి సంజయ్కి బుద్ధి చెప్పాలి. మీకు కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఊర్లో ఇప్పుడు మీరు మెజారిటీ సాధిస్తేనే రేపు మనకు ముఖం తెలివి ఉంటుంది. శేఖర్ గౌడ్ తెలంగాణ భవన్కి వచ్చినాడు, ఒక మాట చెప్పిండు, నాకు బాగా యాదికుంది. అన్నా, మా ఊళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాలుస్తుంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుందన్నా, పక్కకెళ్ళి తలకాయ కిందకి వేసుకొని నడుచుకుంటూ పోతున్నాం, సందులలో పడి సిగ్గు అనిపిస్తుందన్నా అని చెప్పిండు. చెప్పినావు యాదుకుందా? అది నేను 100 మందికి చెప్పిన. ఎందుకంటే ఆ రేషం అందరికీ రావాలి. వాళ్ళ ముంగట మనం ముఖం చిన్నతనం అయింది కదా. ఇదివరకు మనం ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతుండే, ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ కూర్చోండి సార్ అంటుండే, ఛాయ్ దాయిపిస్తుండే, పంచాయతీ సెక్రటరీ మంచిగా చూసుకుంటుండే. ఇవాళ మీరు గట్టిగా మందలిస్తే శుంకరాయన కూడా ఇటు చూసి అటు పోతుండు. అవునా కాదా? కరెక్టేనా? అధికారం ఉంటే ఒక లెక్క ఉంటుంది, లేకపోతే ఇంకో లెక్క ఉంటుంది. కానీ ప్రజా బలం ఉండే పార్టీకి గౌరవం కూడా దొరుకుతుంది. రేపు మీరు పార్లమెంట్లో మీకు మళ్ళా మనం కాలరెగరేసేటట్టు ఉండాలంటే ఒకటే ఒక్క మందు, 10-12 ఎంపీలు మీరు గెలిపించి మా చేతిలో పెట్టండి. 1 ఇయర్ లోపల, 1 సంవత్సరం లోపల, ఒకటే ఒక్క సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. 1 ఇయర్ లోపల వస్తుంది. మీరు జిద్దు మీద కొట్లాడితే, మా తల్లి లాంటి పార్టీ మీద ఇలా వాడగొడు వీడొకడు మాట్లాడుతున్న మాటలకు ఇలా నేను సమాధానం చెప్తాను. మీరు కొట్లాడితే 10-12 ఎంపీలు గెలుస్తాం. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు, రైతులు అనుకూలంగా ఉన్నారు, పిల్లలు అనుకూలంగా ఉన్నారు, మహిళలు అనుకూలంగా ఉన్నారు. అందరూ కూడా మనం మోసపోయినామని గ్రహించింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు మనం గట్టి పునాది వేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్లో చూసుకోవచ్చు. ఇప్పుడే రసమైన చెప్తాడు, ఆడొకడు ఈడొకడు పోలీసోడు, ఆడొకడు ఈడొకడు అధికారులు కూడా సతాయిస్తురన్నా అన్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న, నేను సిరిసిల్లలో ఉన్న, ఎక్కువ దూరం ఏం లేను, గంటం బావులో మానకొండూరు కురికొస్తా, ఎప్పుడు పిలిచినా వస్తా. రసమై బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా. కానీ మీకు ఆ అవసరం కూడా పడది. ఎందుకంటే జూన్ 4 తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు, మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. బరాబర్ మీరు 25,000 ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్లవేళలా కరీంనగర్లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు. దయచేసి 13 మే దాకా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నీల విడిచి సాము చేయకండి. నేను పక్క మండలం పోతా, నేను బెజ్జంకి పోతా, నేను శంకరపట్నం పోతా అని తిమ్మాపూర్ అనుకురి. తిమ్మాపూర్